రమ్మగారు రోజులు ఎంత స్పీడ్ గా పరిగెడుతున్నాయి కదండి. గుర్తుందా? అప్పుడే సంవత్సరం అయిపోయింది. సావిత్రి 1 year సెలబ్రేషన్స్ చేసుకుంటుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఓపెన్ చేసి. లాస్ట్ ఇయర్ వచ్చాం కదా. లాస్ట్ ఇయర్ కూడా మన ఇద్దరం వచ్చాము, మొత్తం తిరిగాము. అప్పుడే చక్కగా మంచి మంచి కలెక్షన్ కేపీహెచ్పి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు అప్పుడు కదండి. ఇక్కడ ఇంకొక బ్రాంచ్ పెడుతున్నామని చెప్పారు సాయి. గ్రాండ్ సక్సెస్ అయ్యి ఏడాది నిండిపోయింది. సో మళ్ళీ కాల్ చేశాడు అనమాట, ఒక 1 year సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఒకసారి మీరు రమ్మగారు ఒకసారి చూసి వెళ్ళండి అనేసి. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది మాకైతే. చాలా చాలా సంతోషం. మీరు మొన్నే వచ్చినట్టుంది, మళ్ళీ ఏడాది అయిపోయింది. అప్పుడే చూస్తుండగానే 1 year అయిపోయింది. అవును. లాస్ట్ ఇయర్ బాగా బయట అంతా డెకరేషన్ అదంతా ఉండి చాలా హడావుడిగా అనిపించింది. ఏ ముహూర్త బలంలో పెట్టారో మీ ఇలాంటి పెద్దవాళ్ళు రావటం, మాకు ఆ రోజు ఎలా అయితే సేల్స్ జరుగుతుందో ఈ రోజు కూడా ఆగకుండా బాగా జరుగుతుంది. సంతోషం. థ్యాంక్ యూ. అయితే క్వాలిటీ అండి అది ఎప్పుడైనా కూడా, అది ఏ విషయంలో చూసుకుని ఏమంటారు రమ్మగారు, ఏదైనా పనిలో చూసినా రమ్మగారు పదే మా డిస్కషన్స్ లో కానీ మా స్టోరీస్ లో కానీ రోజుకు ఒక్కసారైనా ఈ మాట మాట్లాడుకుంటాం. క్వాలిటీ ఉందంటే అది ఎంత దూరమైనా ఎక్కడున్నా ఏ ప్రొఫెషన్ అయినా అదే కదా, దానికి తిరుగుండదేమో బహుశా. ఎలా ఉందండి 1 year జర్నీ, ఎట్లా అనిపిస్తోంది? అండ్ జూబ్లీ హిల్స్ లో అంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, సంతోషం అంటే దీన్ని ఏమంటారంటే బాధ్యత పెరిగింది. రైట్. అంటే నేను ఇప్పుడు కొంతవరకు కష్టపడేవాడిని, ఇప్పుడు కస్టమర్స్ మంచి ఇంకా రిపీట్ గా వస్తున్నారు. వాళ్ళు 10 మందికి చెప్పి తీసుకొస్తున్నారు. నా బాధ్యత ఇంకా పెరిగింది అనుకుంటున్నాను. అంటే ఇంకా సాటిస్ఫై చేయాలి కదా. కొంచెం బెటర్ వెరైటీ ఇవ్వాలి. బెటర్ వెరైటీ ఈ రోజు బెటర్, రేపు ఇంకా దీనికి డబుల్ చేయాలనే ఉద్దేశం. ప్రోడక్ట్స్ విషయంలో అంటే అప్పుడు అంటే అసలు సావిత్రి అంటేనే హ్యాండ్లూమ్స్ కి ప్రసిద్ధి కదా, ఇక్కడ కూడా సేమ్ తీసుకొచ్చారు కానీ కాస్త రేంజ్ పెరిగినట్లుంది మనం కేపీహెచ్పి తో కంపేర్ చేస్తే. ఇక్కడ అవును, రేంజ్ అంటే రేట్ ఏం పెంచను, మనం పెంచడం కాదు, ప్రోడక్ట్ రేట్ కొంచెం కాస్ట్లీ ఇక్కడ పెట్టడం, అంటే ఏరియాని బట్టి అంటే ఫ్యాన్సీ గానీ కాటన్ గానీ అక్కడ అన్ని కూడా స్టార్టింగ్ రేంజ్ నుండి ఒక మీడియం రేంజ్ వరకు ఉంటాయి. ఇక్కడ కొద్దిగా ఫ్యాన్సీలో కూడా 70,000 80,000 వరకు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే వెడ్డింగ్ పెళ్లి వాళ్ళు వస్తారు, వాళ్ళకి తగ్గట్టుగా అన్ని రేంజెస్ లో. ఇక్కడ కూడా 500 ఫ్యాన్సీ సారీ కూడా ఉంటుంది, 70,000 ఫ్యాన్సీ సారీ కూడా ఉంటుంది. అలాగే కాంజీవరం పట్టు, ప్యూర్ పట్టులో కూడా అన్ని బ్రైడల్ వేర్ అన్ని రేంజెస్ లో, అంటే అన్ని తరగతుల వాళ్ళకి అందుబాటులో ఉండేట్టుగా. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ హ్యాండ్లూమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అన్ని ప్రతి స్టేట్ నుండి కూడా ప్రతి స్టేట్ లో గొప్పతనం ఉంది. అంటే వీవర్స్ అనేది అక్కడ లోకల్ గా వాళ్ళ స్కిల్స్ తో తయారు చేస్తారు. అయితే మన సిటీ టేస్ట్ కు తగ్గట్టుగా మన కలర్ కాంబినేషన్స్ వేరుగా ఉంటాయి. మనకు తగ్గట్టుగా నేను డై చేసి వాళ్ళకి వార్పు వెఫ్ట్ ఇచ్చి మన డిజైన్స్ నేను తయారు చేసి ఇస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు వీవర్స్ కి అంటే నేతగాళ్ళకి పనిస్తున్నట్టు, మంచిగా జాబ్ వర్క్ ఇవ్వటమే కదా. అండ్ రెండోది ఏంటంటే వీవర్స్ అనేసరికి అమ్మలేకపోతారండి, చాలా పెద్ద సమస్య, మార్కెటింగ్ సమస్య. అదే అది ఇప్పుడు మనం అక్కడి నుంచి తెచ్చేస్తే మార్కెటింగ్ తీరిపోయినట్టే కదా. చిన్న పొందూరు ఖాదీ తీసుకుందాం, అది ఇదివరకు ఏంటంటే కనుమరుగైపోతుంది కూడా. దాదాపు 2-3 years బ్యాక్ చాలా వరకు మగ్గాలు ఆపేసి వేరే పనులు వెళ్ళిపోతుంది, ఎందుకంటే గిట్టుబాటు కాక. తయారు చేసింది కొనుగోలుదారుడికి వెళ్ళటలేదు. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను మళ్ళీ మీడియేటర్ లేకుండా దాన్ని నేను వాళ్ళకి వార్పు వెఫ్ట్ డిజైన్స్ అన్ని ఇచ్చి నేర్పిస్తూ ఇన్ టైమ్ గా వాళ్ళకి పేమెంట్ ఇస్తూ
నేను ఇక్కడ మార్కెట్ చేయగలుగుతున్నాను. టు బి అండర్లైన్డ్ సెంటెన్స్ ఇది. అంతే కదా రమ్మగారు. ఇంకోటి ఏంటంటే ఈ స్టోర్ పెట్టడము మెయిన్ బజార్ లో కూడా పెట్టచ్చు, రెంట్లు ఎక్కువ ఉంటాయి. ఆ ప్రొడక్ట్ దీని మీద పడకూడదు. నా మొదటి నుండి నా థీమ్ ఇది. సూపర్. నా ఖర్చులు దీని మీద పడకుండా ఒక మిడిల్ ఫ్యామిలీ కూడా మంచి అందరిని ద్రాక్ష పండు లాగా కాకుండా అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశం. అంటే ఇటు కస్టమర్ కి బెనిఫిట్, వీవర్ కి కూడా ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని అదే మధ్య మార్గంగా మీరు మధ్యలో ఉండి నడిపించడం చాలా సంతోషం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే జయ ఒక పని చేసేవాడు, ఏ వస్తువైనా సరే దానికి సరైన కష్టానికి ఆ సమయానికి కూడా డబ్బు వస్తుంటే సరిపడా మానిటరీ బెనిఫిట్ దేనికైనా అవసరమే కదా, ఫలితం కావాలి. పెరుగుతున్నాయి, ధరలన్నీ పెరుగుతున్నాయి. పెరిగిన ధరకు తగ్గట్టుగా వాళ్ళకి కుటుంబ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళ కుటుంబ అవసరాలు ఓను ఇంకా ఎక్స్ట్రా మిగిలితే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అదే మనం ఒక చక్కటి బట్ట కట్టుకుని ఇది ఎంతో అందంగా ఉండి ఫోటోల్లో చాలా బాగుంది, దీనివల్ల ఒక వీవర్ కి కొంత సహాయం లభిస్తుంది అంటే మన జీవితం ధన్యమైపోయినట్టే కదా. అందుకని హ్యాండ్లూమ్ ని ప్రోత్సహించాలండి. మీ మొదటి నుంచి నేను వీరితో అంత అటాచ్ అవడానికి 100% కారణం హ్యాండ్లూమే. అంతే. ఎందుకంటే ఇప్పుడు ఈ దారిలో మనం ఎదగటంతో పాటు మన వెనకాల మన పక్కన ఉండే వాళ్ళు కూడా పైకి రావాలనే ఉద్దేశం. ఛత్తీస్గఢ్ తర్వాత అన్ని స్టేట్లలో మనది ఇప్పుడు వీవర్స్ అంటే ఆంధ్రాలో ట్రెండ్ ఎక్కువ నడుస్తుందండి. కాటన్ అన్ని చోట్ల బాగా నడుస్తుంది. ఇప్పుడు కర్ణాటక కొన్ని ట్రెడిషనల్ సారీస్ ఉన్నాయి, ఇల్కల్ సారీస్ చూసాను. అవి కూడా అంటే ఎక్కడెక్కడో మనం ఇంతకుముందు ఏదైనా ఎగ్జిబిషన్స్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఎగ్జిబిషన్స్ లో చూసేవాళ్ళం. అది అలా కాకుండా షాప్ లో ఎప్పుడు 365 డేస్ ఉండాలి అని అవి నేను ప్రొడక్షన్ చేపిస్తున్నాను. అలాగే మీరు ఇంకోటి గమనించాను నేను, లాస్ట్ ఇయర్ మీరు ఇల్కల్ చూపించినప్పటికీ ఈ సంవత్సరంలో డిజైన్స్ చాలా మారినాయి. అదే మార్చాను, పెంచాను. ఎందుకంటే కన్జ్యూమర్స్ పెరుగుతున్నారు, అంటే వాడకందారులు పెరుగుతున్నారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళని మళ్ళీ డిసప్పాయింట్ చేయకుండా. ఇదంతా కూడా సోషల్ మీడియా పుణ్యమే అంకుల్. మీ పుణ్యమే, మీ ద్వారా మంచి మంచి కస్టమర్స్ ఏర్పడుతున్నారు. అయ్యో అట్లా ఏం కాదు, కానీ మీడియా ప్రభావం ఎక్కువ ఉండటం, అంటే అవేర్నెస్ రావటం. ఓకే, కాటన్ ఇది కూడా మనం కూడా కట్టుకోవచ్చు, మన రేంజ్ లో కూడా ఉంది అని ఒక అవగాహన రావాలి. పెద్దవాళ్లే కట్టుకునేవాళ్ళు. అందులో పొందూరు అంటే ఖరీదు కదండి, పొందూరు పంచలు జయ చాలా ఖరీదుగా ఉండే. మా చిన్నప్పుడు అవే బాగా కనపడేవి. ఓన్లీ పొలిటీషియన్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీసే వాడేవాళ్ళు. అలా కాకుండా ఒక మిడిల్ ఫ్యామిలీ కూడా తీసుకుంటే దీని వాడకం ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు మార్కెట్ చేనేత నేసే వాళ్ళకి కూడా మార్కెటింగ్ పెరుగుతుంది, బెనిఫిట్స్ పెరుగుతుంది. ప్రెజెంట్ అసలు ఏ ట్రెండ్ నడుస్తుంది? ట్రెండ్ అంటే పొందూరు ఖాదీ అయితే చాలా ఎప్పటికీ బాగా చాలా బాగుంటుంది. అదే కాకుండా చిన్న చిన్న ఏరియాలో ఇప్పుడు పేటేరు సారీస్ మా రేపల దగ్గర మా చిన్నప్పుడు ఇంటికి తెచ్చేవాళ్ళు జయ పేటేరు. అవి బాగుండేవి, కాటన్ చాలా నేత గట్టిగా నేత వస్తుంది అక్కడ. ఓకే, ప్రెజెంట్ ఏం ట్రెండ్ నడుస్తుంది అంక? ట్రెండ్ అంటే కాటన్ వెరైటీస్ అన్ని రకాలు నడుస్తున్నాయి. ఓకే, లో కాస్ట్ నుండి హై కాస్ట్ వరకు అన్ని రకాలు నడుస్తున్నాయి. నేను ఇంకా చాలా మగ్గాలు పెంచాను. కలర్ అంటే కలర్ కూడా మారిపోతుంటుంది. ట్రెండ్ ఇప్పుడు ఆరెంజ్ కి రాణి కలర్ బార్డర్ అంటే పింక్ బార్డర్ అలా ఒక ట్రెండ్ అయిపోయింది. అదే ఆరెంజ్ కి పింక్ కలర్ బార్డర్, అంటే ఈ కనకాంబర రంగు, పీచ్ కలర్, పేస్టల్ కలర్స్ బాగా ట్రెండ్ లో నడుస్తుంది. బాగా నడుస్తున్నాయి పేస్టల్ కలర్స్ అయితే చాలా. అంత ముందు కాటన్ లో మొద్దు రంగులే వచ్చాయి. అలా కాకుండా ఇప్పుడు ఉన్న యూత్ కి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అన్ని పేస్టల్ కలర్స్ పెట్టాను. ఇలాంటి కలర్స్ మీరు ఇంత ముందు చూసుండరు. ఇది బ్లాక్ బార్డర్ అంటే ఇష్టపడరు. ఇది ప్రత్యేకంగా ఇందిరాగాంధీ చీరలు అవి లైట్ కలర్స్. అది చూడు. ఓకే, కానీ నా లాస్ట్ ఇయర్ మనం వచ్చి చేసాం కదా రమ్మగారు. మళ్ళీ తర్వాత చాలా తక్కువ ప్రమోషన్స్, అంటే సోషల్ మీడియాలో చాలా తక్కువ చూస్తూ ఉంటాం. అంటే వారు సొంతంగా చేసుకుంటున్నారు ఎక్కువ భాగము స్లోగా. యాక్చువల్ గా నాకు ఇలా మీడియాలో రావటం కూడా చాలా షై అని, నేను మొదటి నుండి కూడా బయటకు రాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మార్కెట్ లోకి రావాలి అంటే మంచి అయినా చెడు చూపించాలి అంటే మంచి వాళ్ళకి చేరాలన్నా మనం ఏంది అనేది తెలియాలి కదా. అవునవును. అంటే సోషల్ మీడియాలో ఎలా ఉందంటే మంచి అయినా చెడైనా తీసుకుంటుంది, కానీ మంచికున్న ఎంకరేజ్ అనేది అది చాలా అద్భుతం అనేది నేనే ఎప్పుడు ఉంటుంది కదా. ప్రజలకి నచ్చేలాగా ఉంటే ఒక రోజు కొంచెం నిదానంగా అవుతుంది, లేట్ అవుతుంది, రెండో రోజు ముందుకెళ్తుంది. విషయం ఎప్పుడు కాకపోతే కాదు రమ్మగారు,
కొన్ని మంచి విషయాలు మనం పదే పదే చెప్పక్కర్లా, మౌత్ టు మౌత్. అదే ఇప్పుడు నేను చూసాను, అబ్బా సావిత్రి ఎంత బాగుంటాయి శారీస్ అంట, మీరు కట్టుకుంటారు, మీరు చెప్తారు, అట్లా అదే ఒకరి నుంచి ఒకరికి అట్లా అలా కూడా వెళ్తుంది. పబ్లిసిటీనే బాగా ఎక్కువగా ఎక్కువ వెళ్తుంది. నేను సపరేట్ గా పెద్ద పెద్ద పబ్లిసిటీకి ఇష్టపడను. ఉమ్, కేవలం ఏంటంటే మన ప్రొడక్ట్ గురించి మంచి వాళ్ళకి తెలియాలి. అదే. తెలియటానికి అది ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆ బాబు మా అబ్బాయి ఉమ్, ఇప్పుడు మోడర్న్ ట్రెండ్ కాబట్టి Yes, yes. వాడు చూసుకుంటా ఉంటాడు. అదే అందువల్ల ప్రతి ప్రొడక్ట్ అందరికి అందుబాటులోకి రావటానికి నేను ఓకే, బ్యాక్గ్రౌండ్ గా నేను ప్రొడక్షన్ మాత్రం నేను బాగా చూసుకుంటాను. చాలా సంతోషం అండి. సక్సెస్ఫుల్ గా 1 ఇయర్ పూర్తి చేసుకున్నారు. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో ఇంకేదన్నా అంటే వీటిలో చేంజెస్ తీసుకురావాలని కానీ, ఇంకా ఇలాంటి ప్రోడక్ట్స్ పెట్టాలి, ఇలాంటివి కస్టమర్స్ కి అందరికి అందాలి, ఇలాంటి ఆలోచన ఏదన్నా ఉందా? ఇంకా ఇంకా అంటే ప్రొడక్షన్ అనేది కొద్దిగా పెంచుతుంది. అంటే పవర్లూమ్ అనేది వేరే విషయం. అదేలే. హ్యాండ్లూమ్ పెంచాలంటే చాలా కష్టమైంది. అవును. ఎందుకంటే వాళ్ళ స్కిల్, ఇప్పుడు ఇది 100వ నెంబర్ శారీ ఉంది. ఉమ్, ఈ నెంబర్ శారీ అందరు నేయలేరు, అదే. కొన్ని ఏరియాలు మాత్రమే నేయగలుగుతారు. అవును. వాళ్ళు నేసే ఐటము తర్వాత మన టేస్ట్, ఉమ్, మన తెలుగు రాష్ట్రాలు, అదే. మన శారీస్ నచ్చే వాళ్ళకి తగ్గట్టుగా నప్పేట్టుగా శారీస్ తయారు చేయించాలి. Right. ఇదంతా కత్తి మీద సాము లాంటిది. అవునండి, అవును. ప్రొడక్ట్ ఒకటి తయారు చేయాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకుంది, లక్షలతో కూడుకుంది. అంటే మగ్గం సెట్ చేయాలి, వార్పులు అవన్నీ చేయాలి. ఆ డిజైన్ అన్ని చీరలు మన చేతికి వచ్చేసరికి దాదాపు 3 months పట్టుద్ది. అదే. 3 months కూడా నేను పెట్టుబడి పెట్టి పెట్టి అలా ఉండాలి కదా, ఉండాలి. వెయిట్ చేయాలి. అదే. ఆ తర్వాత మంచి కస్టమర్స్ ఇది ఇష్టపడాలి. పడాలి. అదే. అప్పుడు అదొక నేను ఇంకా point మగ్గాలు ఉంటుంది పెంచడానికి వీలు. అంటే ఇప్పుడు అల్టిమేట్ గా మళ్ళీ మగ్గాలే. అంతే అంతే కదా. అటువైపే. అయితే నా సజెషన్ ఒకటి ఉందండి. చెప్పండి. మనం గుంటూరు, అవును. తర్వాత ఈ మీరు ఇందాక చెప్పిన పేటేరు, తర్వాత కొంచెం ఎమిగనూరు ఆ వైపు, ఇది వరకు వాటిలలో చీరలు ముతక అండ్ మీరు చెప్పినట్టే ముద్దు రంగులు, అవును అంటే పాతకాలపు రంగులు, ఏదో ఆకుపచ్చ, పసుపచ్చ, ఎరుపు, అవును మొద్దు కుంకన్ రంగు, మామిడి చిగురు, అవే ఉండేవి. అవే ఉంటాయి. వాటిలలో కుంకుమ మొద్దు కుంకన్ రంగు, అది పేరు అడుగు వేరనే ఉన్నా కదా, డార్క్ కెంపు కెంపు రంగు, Okay. మొద్దు కుంకన్ రంగు అంటారు దాన్ని. ఓకే. వాటిలలో ఇప్పుడు మనం వాడుకుంటున్నటువంటి లేటెస్ట్ కలర్ ట్రెండ్ కనుక పెట్టగలిగితే అవును. అప్పుడు ఆ చీరలకి కూడా మంచి మంచి డిమాండ్ demand వస్తుంది. అవును ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పేటేరు చీరలు అండి, అవును. నా ఫస్ట్ డెలివరీ అంటే నాకు ఎన్ని ఏళ్ళు 25-26 సంవత్సరాల వయసు. మా మదర్ డెలివరీ అయిన తర్వాత కట్టుకోవడానికి ఆ చీరలు కొనివారు. ఓకే. ఎన్నేళ్ల నాడు చాలా మెత్తగా Comfort గా ఉంటుంది, ఉంటుంది. ఉతికిన కొందికి ఆ చీర ఎంత బాగుంటుందో. నా దగ్గర ఉంది ఇంకా ఓ, ఎన్ని సంవత్సరాలు, 27 ఏళ్ళు అయింది. అది అలాగే పురాతన చీర అని చూపించాలి. చూపించచ్చు. అంటే ఈ పాత వాటిని కొంచెం లేటెస్ట్ ట్రెండ్ అవును, కలిపి, ట్రెండ్ తగ్గట్టుగా నేను మీరు చేస్తాను. ఎలాగో ప్రయత్నం ఇన్ని రకాలు చేస్తున్నారు కదా, ఆ పాత వాటిని కూడా తెస్తే ఇప్పుడు మా అక్కయ్య అడుగుతుంది, వచ్చినప్పుడల్లా మా అక్కయ్య పేటే చీరలు చేయని అడుగుతుంది. అదే, అదే. కట్టుకుంటే దాంట్లో ఉండే సుఖం తెలిస్తే గనక ఆ కాటన్ లో అవును. తప్పకుండా జనాలు బాగా encourage ఇప్పుడున్న చేస్తారు. యూత్ కూడా బాగా ఇష్టపడుతున్నారు. అవునండి, అవును. అంటే అచ్చగా పెద్దవాళ్లే కాకుండా చిన్న ఏజ్ వాళ్ళు, అదే. తర్వాత కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అదే, అదే. వాళ్ళందరూ బాగా ఉద్యోగస్తులు కూడా. ఇష్టపడుతున్నారు. ఉమ్. చాలా కంఫర్ట్. అదే సారీస్ తో పాటు ఇప్పుడు మాలాంటి వారి కోసం డ్రెస్సెస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ ఏమన్నా ఉన్నాయండి? చాలా వెరైటీస్ వచ్చినాయి. ఇది మీరు కింద ఈ సెక్షన్ లో చూస్తుంటారు, టాకా కాటన్ లో ఇది మెత్తగా ఉన్న చీరలు. ఇది దుప్పట. ఓకే, దుప్పట వచ్చేసరికి ఇలా వస్తుంది. ఓకే, బాగుంది కదా, నైస్. క్లాస్. ఇది టాప్ అండి. ఇది టాప్. వచ్చా టాప్ అండ్ దుపట్టానే ఇచ్చారు. బాటమ్ వచ్చేసరికి వేరే, ఓహో, మొత్తం జామ్దాని వీవ్. జామ్దాని అనగానే ఖరీదు కదా, వర్క్ కదా. ఇది ఫ్రంట్ కి వస్తుంది, మొత్తం బూటీ వస్తుంది. దీని ఇది కాస్ట్ నెక్ వచ్చేసరికి కోసం అమ్మగారు? నెక్ కోసం ప్యాటర్న్ చూడు, ఇక్కడ కట్ చేస్తారు. అదే. మనం కావాలంటే ఏ వీనెక్ అయినా వేసుకోవచ్చు కానీ. 3650. చాలా బాగుంది. అంటే కాటన్స్ లైక్ చేసే వాళ్ళకి ఇది మంచి చాయిస్. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్ చాలా ఎంత బాగుంది చూడు ఇది. అవును, మరీ తంత. ఇదేమో మరీ బాగుంది అవును కదా. ఇక ఈ మామూలుగా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ వెరైటీస్ చాలా వస్తాయి కదా. అన్ని ఉన్నాయి. ఇది కాటన్, ప్యూర్ కాటన్. ఓకే, ఇది టాప్. బాగుంది, చీరగా కూడా బాగుంటుంది. ఇది బాటమ్. సారీగా కూడా చాలా బాగుంటుంది. అవును, సారీస్ మేము కొన్ని ఇలా చేపిస్తాం. సారీస్ కూడా ఉన్నాయి. అవి ఈ చున్నీ ఎంత బాగుంది, చిట్టి బుటాలు వచ్చినాయి దాని మీద, క్యూట్ గా ఉంది. 1800 ఇది సెట్. బాగుంది. కొంచెం మంచి లైనింగ్ వేసి చక్కగా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుంటే ప్యూర్ హ్యాండ్లూమ్. చాలా బాగుంది. బార్డర్
హంసల్ బార్డర్ కిందకి వస్తుందా? 1900 ఇది టాప్. పార్టీ వేర్ కూడా బాగుంది. ఓన్లీ టాప్ ఇది? ఇది టాప్, బాటమ్ అని దుపట్టా. చున్నీ. దుపట్టా కూడా హ్యాండ్లూమ్ దుపట్టా, మొత్తం హ్యాండ్లూమ్. బాగున్నాయి. గుడ్. చూడు ట్రెడిషనల్ బెల్లం రంగు, చిన్న బెల్లం రంగు అంటారు. మరి తెలుగులో మీరు పేర్లు అడిగితే మేము అలాంటివే చెప్తాం. చాలా నార్త్ మాకు ఆన్లైన్ లో బాగా సేల్ ఉంది. ఓహో, ఆన్లైన్ లో బాగా తీసుకుంటారు, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా బాగా తీసుకుంటున్నారు. అదే బాగుంది. ఇవి కూడా ఆయా ఊళ్ళల్లో నేయబడినవి, హ్యాండ్లూమ్ ఇవన్నీ. తెలుస్తుంది. అదేలే, ఈ కొంచెం కొద్దిగా ఫ్యాన్సీ వర్క్ చేసినవి 4500. ఎంత బాగుందో. పార్టీ వేరు చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇది బాటమ్ కాటన్ వస్తుంది. అచ్చా, సుఖంగా ఉంటుంది లేండి. ఇది చున్నీ. ఖచ్చితంగా మనం లైనింగ్ వేసుకొని వీటికి తప్పదుగా. చున్నీ దీంట్లో స్పెషల్ చూసారా, ఇందులోనే థ్రెడ్స్ ఉన్నాయిగా. మీకు 2 పొరలు ఉంటాయి, 2 పొరల మధ్యలో వీవ్ ఉంటుంది. అది అలా పెట్టాడా? ఊరిని బాగా చేసాడే. చున్నీ మంచి స్టైలిష్ గా ఉంది. ఇక్కడ లాక్ పడిపోతుంది, ఈ బార్డర్ లోనే లాక్ పడిపోతుంది. సో ఇది చేతులు ఇప్పుడు నాకేమనిపించింది అంటే, మామూలుగానే నేను సారీ చూడంగానే నా చెయ్యి కిందకి వెళ్ళిపోతుంది. జయపడి మీరు పైన ఎందుకు చూడరు, కింద ఎందుకు చూస్తారు, అది పట్టుకుంటుంది అనిపిస్తుంది. ఉంగరాలు పట్టేస్తాయి, గాజులు పట్టుకుంటాయి, ప్రాబ్లం లేకుండా బాగా చేశారు. బాగుంది. నేను థ్రెడ్స్ చేతికి వస్తాయా అనిపించింది ఇప్పుడే నాకు. వాష్ ఎట్లాగండి? ఇది నార్మల్ వాష్ చేసుకోవచ్చు. బాగుంది, సూపర్. అంటే వాషింగ్ మిషన్ లో వేయకూడదు. అదేలేండి. బాగున్నాయి. అంటే ఒట్టి కాటన్ హ్యాండ్లూమే కాకుండా ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి బాగా. యంగ్స్టర్స్ కూడా చాలా నప్పెట్టుగా హ్యాండ్లూమ్ రిలేటెడ్ అన్ని ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి. అంటే మనం యంగ్స్టర్స్ అనకూడదండి, ఇవాళ రేపు ఏంటంటే పెద్దవాళ్ళు కూడా అందరూ కట్టేసుకుంటున్నారు. ఏజ్ ఏం లేదు, ఏజ్ నిమిత్తం లేదమ్మా అసలు. ఇట్స్ నెంబరే. అది భలే ఉంది కదా, మొత్తం వర్క్. ఇది ప్యూర్ మీద, ప్యూర్ మీద. అది మెయిన్. ఆర్గంజానా? ప్యూర్ ఆర్గంజా. ఆర్గంజా కూడా ఏంటంటే 1500 నుండి కూడా ఆర్గంజా అంటున్నారు. అది కాదు, ఇది శారీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, దానికి వర్క్ చేసాం. అది 20,000 దీని కాస్ట్. ఇవి పైన ఉన్నాయి, కింద మేము చూడలేదే. అయితే నేను అదే మీ ద్వారా అందరికి చెప్తుంది, కింద మాత్రమే కాకుండా పైన హై ఫ్యాన్సీ చాలా ఉంది. ఒకసారి విజిట్ చేయడానికి టైం తీసుకోవాలి దానికి కూడా. ఓవరాల్ గా మేము చూసిన చీరలన్నీ చాలా బాగున్నాయండి. అండ్ రేంజ్ కూడా అంటే కొనుక్కోగలిగే రేంజ్ లోనే ఉన్నాయి. అందరూ అన్ని బడ్జెట్లలో కొనుక్కోవాలని. అదే సందర్భానుసారంగా మనం కొన్ని చోట్ల డబ్బులు ఎక్కువ పెట్టే ఉంటే కొన్ని ఏదో సింపుల్ గా కొనుక్కుంటాం కదా. తర్వాత పెట్టుబడులకి, మంచి చిన్న చిన్న ఫంక్షన్స్ కి మీ బడ్జెట్ లో పెట్టుబడులకు కూడా నేను అన్ని అందించగలుగుతాను. బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. ఆన్లైన్ సర్వీస్ ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తుంది. ఇది మరీ బాగుంది. ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది. కింద డిస్క్రిప్షన్ లో కనపడ్డ ఫోన్ నెంబర్ కి మా పాత వీడియోలు కానీ ఈ వీడియోలో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్ కనుక వాట్సాప్ చేయగలిగితే మా ఆన్లైన్ టీం వాళ్ళు నాకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చెప్పి అవసరమైతే వీడియో కాల్ లో కూడా చూపించి పంపిస్తారు. అంటే మరి మీరు పాత వీడియోలో ఉన్నారు, ఆ స్టాక్ లేకపోతే ఖచ్చితంగా చేయిస్తాను. కమిట్మెంట్ అదే అంటే నాకు కొద్దిగా టైం ఇవ్వగలగాలి. కొన్ని పాత వీడియోలు అంటే కొన్ని డిజైన్స్ మారి ఉండొచ్చు, మారితే మారిని అని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీ ద్వారా మంచి కస్టమర్స్ కి మేము ఒకటి చూపించి ఒకటి పంపించము. ఫస్ట్ పాయింట్. అసలు నేను వాళ్ళకి కూడా మా టీం వాళ్ళకి కూడా అదే చెప్తాను, ఉంటే ఉన్నదని చెప్పండి, లేదంటే ఫలానా రోజు వస్తుంది నన్ను కనుక్కోండి, నేను నాకున్న శక్తితో చేయించగలుగుతాను. అంటే జెన్యూన్ గా చేస్తారు, చేయించాలి అని. 500 చీర అయినా 1,00,000 రూపాయల చీర అయినా నమ్మకంగా తీసుకోవాలని నా ఉద్దేశం. అంటే వాళ్ళు మళ్ళీ రావాలి, రిపీట్ చేయాలి, వాళ్ళు 10 మందికి చెప్పగలగాలి. అంకుల్ సావిత్రి 1 year సక్సెస్ఫుల్ గా వార్షికోత్సవం జరుపుకుంటుంది. చాలా సంతోషంగా అనిపించింది నాకు, రమగారికి కూడాను. ఇలాగే సక్సెస్ఫుల్ గా ఇంకా ఇంకా కొత్త కొత్త అడుగులు వేస్తూ కొత్త వెరైటీస్ హైదరాబాద్ వాసులందరికీ కొత్త కొత్త రంగులు, కొత్త కొత్త కాంబినేషన్స్, దాంతో పాటు చేనేత కార్మికులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళని కూడా కొంచెం అంటే సమాజంలో వాళ్ళు కూడా నిలబడేందుకు ఒక మంచి అవకాశం ఇలాగే ముందు సాగుతూ ఉండాలని భావిస్తున్నాను. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి చాలా మంచి కస్టమర్స్ ఏర్పడ్డారు, వాళ్ళంతా రిపీట్ గా వస్తున్నారు. ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్.
ఇవి 100 కౌంట్ మీద మొత్తం శారీ అంతా బుట్టి వస్తుంది, జరీ లేకుండా మొత్తం థ్రెడ్ వీవింగ్. ఏం వెరైటీ అంటారండి ఇది చీరాల కంచి కాటన్. చీరాల్లో కంచి కాటన్ అంటే కంచి కాటన్ టైప్ చీరాల్లోనే నేయిస్తుందండి. ఎంత సాఫ్ట్ గా ఉంది. ఈ మధ్య ఒకరు కూడా అడిగారు చీరాల కంచి కాటన్ ఏంటి, కంచి కాటన్ అంటే అక్కడ వీవర్స్ అనే వాళ్ళు ఒకే చోట ఉండరండి, వాళ్ళు మారుతుంటారు, ఒక్కొక్క ఏరియాకి వెళ్తుంటారు. వాళ్ళ స్కిల్స్ నేను తీసుకొని ఈ కంచి కాటన్ టైప్ చీరాలు నేర్పిస్తున్నాను. బాగుంది కదా, కలర్ ఎంత బాగుంది చూడు. దీంట్లో చాలా కలర్ కాంబినేషన్, బరువు కూడా లేదు, బరువు లేదు, సాఫ్ట్ గా 100 కౌంట్ అంటేనే నీకు మెత్తగా నున్నగా ఉంటుంది. నార్మల్ వాష్, మామూలు కాటన్ చీర లాగానే. దీని కాస్ట్ 1550. 1550 రూపాయలు పెట్టాను. ఎంత బాగున్నాయో, ఆఫీస్ వేర్ కి చాలా హైగా ఉంటాయి, ఇంట్లో కట్టుకోవడానికి కూడా బాగుంటాయి. కలర్స్ కూడా బాగున్నాయి కదా, ఎక్కువ పేస్టల్ కలర్స్. ఈ కాంబినేషన్ చూడు భలే డిఫరెంట్ గా, మళ్ళీ బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి. అవును అవును, సూపర్. ఎల్లో గ్రీన్, ఎవర్ గ్రీన్. అంతే, నాకు కలర్ కాంబినేషన్ చెప్పిన నేను ఇవ్వగలుగుతాను టైం ఇస్తే. ఓకే, పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి దీనికి? రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. రన్నింగ్ వచ్చింది అంటే కాంట్రాస్ట్ వస్తే మళ్ళా కొద్ది కాస్ట్ పెరిగిపోతుంది. అదేలేండి, రన్నింగ్ అయితే ఇందులోనే నేసేస్తారు కాబట్టి కంటిన్యూషన్ పళ్ళు థ్రెడ్. కానీ ఆ వెరైటీ కూడా ఒకటి ట్రై చేయాలి కదా, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటాయి, అప్పుడు ఇంకో 200-300 పెరుగుతుంది. అయినా కూడా మంచిదే కదా, అప్పుడు అలా ఇష్టపడేవాళ్ళు, అలా ఇష్టపడుతుంటారు, ఫ్యాషన్ గా ఉంటుంది కదా, డిఫరెంట్ గా. అంటే ఇది నా ఉద్దేశం ఏంటంటే యంగ్స్టర్స్ కూడా బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే ఇటువంటి ఇచ్చిన సాదా కాంట్రాస్ట్ బ్లౌజ్ తో తృప్తి పట్టలేదు, అదే డిజైనర్ బ్లౌజ్ కావాలి. అందువల్ల నేను వాళ్ళకి చాయిస్ అన్నమాట. అసలు కలర్స్ కూడా, కలర్ చూడండి, కలర్ చాలా బాగుంది. లక్స్ గ్రీన్ ఏదో అంటారు, ఎంత బాగుంది. మళ్ళీ దీనికి చూడు ఒక చిన్న లేయర్ ఆకుపచ్చ పెస్టల్ గ్రీన్స్, మళ్ళీ ఇగో ఈ బుటీలు బాగుంది, బ్లూ అండ్ రత్నావళి గ్రీన్ మిక్స్ కలర్, కలనేత చిన్న మిక్స్ కనిపిస్తుంది, చాలా బాగుంది. తర్వాత ఇది 100 కౌంట్ మీదే పొందూరు కాటన్. ఇది ఓకే, మొత్తం జామ్దాని బుటీ. ఈ పొందూరు ఖాదీ మీద నేను ఒక రివ్యూ ఇస్తానండి, పుట్టి జెన్యున్ రివ్యూ. నేను ఒక ప్రోగ్రామ్ కోసం వెళ్ళానండి, మార్నింగ్ ఫ్లైట్ ఎక్కాను, అదే శారీతో వెళ్ళిపోయి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసాం. మళ్ళీ రాత్రి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఫ్లైట్లోనే వచ్చా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను పొందూరు ఖాదీయే కట్టుకుని ఉన్నాను జయ. 2 సెషన్స్ చేసా, పొద్దున మధ్యాహ్నం. కాలేజీలో మొత్తం డే అంతా కుర్చీలో కూర్చోవటం, లేవటం, మధ్యలో భోజనం చేశాను, అటు ఇటు తిరిగాను. మళ్ళీ ఇంటికి వచ్చేదాకా చీర నలగలేదు. పొద్దున కట్టుకున్న చీర ఎలా బ్రిస్క్గా ఉందో చీర సేమ్ అదే బ్రిస్క్ తోటి పొందూరు చీరలు కట్టుకుంటే గానీ దాని సౌఖ్యం ఏంటో అర్థం కాదు. అస్సలు నలగవు, అస్సలు నలగదు. చీరకి పాతల కంటే పొద్దున ఎప్పుడో గట్టారు నలిగిపోతే ఒక కాటన్ చీరలు ఎలా అలాంటి ఏది లేకుండా ఉంటుంది. నా 100% ఓటుందండి. ప్రతిసారి ఏ కొత్త చీర వచ్చినా నేను ప్రోగ్రామ్స్ కట్టేసుకుంటున్నాను, హాయిగా ఉంటుంది చీర. దీనికి వాడే కౌంట్ బట్టి 100 కౌంట్ ప్యూర్. అండ్ రెండోది మోరోవర్ చెమట పీలుస్తుంది, సుఖంగా ఉంటుంది, బరువు లేదు. చూడు నువ్వు ఎంత తేలిగ్గా. అంటే కాదు రమ్మగారి, ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? ఏం లేదు, దీనికి నువ్వు స్టైలిష్ బ్లౌజ్ వేసుకో. ఇప్పుడు నేనైతే బ్లాక్ వేసుకుంటా, నువ్వేం చేస్తావు? దీని మీద ఏ పోచంపల్లి బ్లౌజ్, కలంకారీ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. దీనికి మాత్రం బ్లౌజ్ లేకుండా వీవ్ ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాయిస్ డిఫరెంట్ బ్లౌజ్ తీసుకోవచ్చు మన ఇష్టంగా. దీనికి ఏ డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా బానే ఉంటుంది. సేమ్ వేసుకుంటే కొంచెం స్లిమ్ గా కనపడతాం, గమనించాలి. కాంట్రాస్ట్ వల్ల భారీగా కనపడతాం. ఎంత బాగుంది, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా సేమ్ రేంజ్ అండి, 4500. దీంట్లో కాస్ట్లీ వెళ్ళాలంటే ఇంకా కాస్ట్లీ అంటే కొద్దిగా జామ్దాని వీవ్స్ వస్తాయి. ఇది ఇలా వస్తుంది, బార్డర్ పట్టుగా ఉంది కదా, పట్టు వస్తుంది. 2 సైడ్ పట్టు వచ్చి పళ్ళు వరకు జామ్దాని వీవ్. సూపర్ ఉంది కదా. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చా, మీ ఇంటికి చుట్టాలు వచ్చినా సావిత్రికి పంపిద్దాం. చాలా చాలా అదృష్టం. మా ఇంటికి వచ్చిన చుట్టాలు అందరూ ఒక విజిట్ ఖచ్చితంగా కూకట్పల్లి వెళ్తాము, జూబ్లీ హిల్స్ వస్తాము. మా అక్కయ్యలందరూ ఫ్యామిలీయర్ అయిపోయారు, ఇప్పుడు నేను రావక్కర్లేదు. వాళ్ళు రాగానే వాళ్ళని ఎదుర్కోవటం, అట్లా ఇచ్చేసేయటం. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఇది అంతా కూడా పళ్ళు వరకు, పళ్ళు చీర అంతా కూడా ఈ బుటీ వస్తుంది జరీతో, జామ్దాని బుటీ. ఇప్పుడు ఇందాక మనం చూసిన కాటన్ చీరకి దీనికి ఒకటే రకమైన మెయింటెనెన్స్.
కాస్త ప్రైస్ ఎక్కువ ఉంది మీది. వీవ్ వల్ల వీవ్ వల్ల 21,000, పట్టు వల్ల ఇదంతా వర్క్ Border వల్ల కూడా పట్టు కదా. బాగుంది. చాలా బాగుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నట్లున్నాయి. కలర్స్ డిజైన్స్ వేరుగా ఉంటుంది. దీనికి డాలర్ బూటా వస్తుంది. డాలర్ బుట్ట. చీరంతా ఏమో డాలర్ బూటా, డాలర్ బుట్టలు వచ్చినాయి. పళ్ళు వరకు వేరే. ఓకే. ఒక 19,000 20,000 ఆ రేంజ్ లో ఉంది. బాగుంది. దీంట్లో 1.5 lakh దాకా నా దగ్గర ఉంటాయి అబ్బా కలెక్షన్. అబ్బా, అంటే వర్కే అదంతా కూడా. ఏం లేదమ్మా, అది అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న క్లాత్ 1,50,000 చీరలో క్లాత్ కూడా ఒకటే సేమే, same. థ్రెడ్ సేమే. ఈ వర్క్ మ్యాన్షిప్ ఖరీదు. చేంజ్ ఉంటుంది. చాలా బాగుంది. మీ ఫోటో కూడా తీసుకొని వాళ్ళు ఫోటో వేసిస్తారు దీంట్లో. మన ఫోటో వీవ్ చేస్తారు. వావ్. అంటే జామ్దానీలో. వితౌట్ జాకార్డ్ మిషన్స్. మామూలుగా అయితే చేత్తోటి. ఇప్పుడు కంప్యూటరైజేషన్ వచ్చింది. అది ఏం లేకుండా కేవలం గ్రాఫ్ పేపర్ మీద ఫోటో తీసుకొని మీరు ఫోటో ఇస్తే చాలు, అదే ఆ ఫోటోతో డిజైన్ చేసేస్తారు. సూపర్. ఇది ఎలికల్ కాటన్. ఇందాక నువ్వు చూసాం కదా మనం. నాకు ఈ పేరే బాగుందండి. ఆ ఊరు పేరు ఊరు పేరండి. ఇప్పుడు మన పేటేరు సారీస్, వెంకటగిరి సారీస్ ఎలా అంటారు, అది కర్ణాటకలో కర్ణాటక variety. ఒక మారుమూల గ్రామాలు ఇవి. అబ్బా చూడండి, ఏముంది ఊరు పట్టు? పేరు కూడా మారుమోగుతుంది కదా. మరి మనం నారాయణపేట చెప్పుకోవట్లేదా, పోచంపల్లి చెప్పట్లేదు, మనవి కంచి. మనవి టాప్ క్లాస్ చీరలు లేవా, కొత్త కోట అవును. కదా. అవునవును. ఇదంతా మెర్సరైజ్డ్ కాటన్. ఆహాహా. బార్డర్ వరకు పట్టు. ఓకే. తర్వాత పళ్ళు కూడా ఇది మన గద్వాల్లో పాత మన చీరలు వచ్చినట్టుగా ఇది అతుకొస్తుంది కట్ కదా. చేసి అతుకుతారు. జాయింట్ చేస్తారు. ఓకే. ప్రతి చీరకి జాయింట్ చేసి పోగు ఓకే. పట్టు మీద పట్టునేస్తారు. ఓకే. ఇది కూడా చూడు జయ, ఇది చాలా మామూలుగా అయితే ఒక పెద్దవాళ్ళ వెరైటీ లాగా అనిపిస్తుంది. అవును. భలే క్లాస్ గా ఉంటాయి కట్టుకుంటే కట్టుకుంటే. చాలా చాలా బాగుంది. బాగుంది. ఇవి ఎంతలో ఉన్నాయండి? 3,100. ఇందులో పట్టు కూడా ఉండాలి కదా, పట్టు వెరైటీ. పట్టు కూడా ఉన్నాయి. ఇది కాటన్. ఇది కాటన్. కాటన్ కదా. పట్టులు అంటారా? అవి కాస్త ప్రైస్ ఉంటాయి. ఉంటాయి. ఈ కంచి పట్టులో కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇవి ఎక్కడ నేయిస్తున్నారు? ఇది కాంజీవరం కాంజీవరం. సరౌండింగ్ విలేజెస్ ఉన్నాయి అక్కడ. సింపుల్ గా ఉంది, బరువు తక్కువగా అనిపిస్తోంది. వెరీ బాగుంది లుక్. ఇప్పుడు ఇది ఫ్యాషన్ కదా, ఈ జరీ ఆ, సిల్వర్ జరీ, అంటే బంగారు రంగు కాకుండా వెండి రంగు ఫ్యాషన్. బాగుంది. ఇందులో మంచి కలర్స్ కూడా ఉన్నట్లున్నాయి. 12,000. 14. ఇది సారీ 14,500 600. అవును. ఇదేమో 12,500. అంటే ఇప్పుడు యానివర్సరీ డిస్కౌంట్లు ఏమైనా ఉన్నాయా మరి? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ముందు అది అడగాలి, రమ్మ గారు. ముందు అది అడగాలి కదా జయ. నిజం నిజం నిజం. అబ్బా ఏం బ్యూటిఫుల్ గా ఉంది. మా 2 బ్రాంచుల్లో కూడా డిస్కౌంట్ సేల్, యానివర్సరీ సేల్ పెట్టాము. ఓకే. ప్రతి ప్రోడక్ట్ మీద బిల్ అయితే 10% డిస్కౌంట్. ఓకే. అది కాకుండా మినిమం 10,000 పర్చేజ్ చేసిన వాళ్ళకి 1,000 గిఫ్ట్ కూపన్ ఇస్తాం. ఓహో, మళ్ళీ అది వాడుకోవచ్చు, వెంటనే వాడుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ కదా, 30th లోపు వాడుకోవచ్చు. ఓహో. అదే కాకుండా 15,000 మినిమం చేస్తే 2,000 గిఫ్ట్ కూపన్. ఓహో, బానే ఉందిగా. అంటే కొద్దిగా బల్క్ చేసే వాళ్ళకి అవునవును, మంచిది. కొద్దిగా ఎక్స్ట్రా బెనిఫిట్ గా ఉండాలని. అవును. యాక్చువల్ గా రేట్లు ఏమి మారవు, అదేలే, మా 2 prices స్టోర్లు కూడా సేమ్ ఉంటాయి. ఉమ్. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే రేట్లు కొద్దిగా మార్చి డిస్కౌంట్లు ఏదో మారుతుంటారు. ఎవరి business అది విధానం బిజినెస్ వాళ్ళదిగా. వాళ్ళది. నాదేంటంటే పాత వీడియోలో చూసినా అదే సేమ్ రేట్స్ ఉంటాయి. అదేలే. పేస్టల్ షేడ్స్ అమ్మా. బాగుంది కదా కలర్, సాఫ్ట్ గా ఉంది లుక్. చాలా బాగుంది. తర్వాత ఏంటంటే ఎలిజిబుల్ ఉన్న ప్రతి పట్టు శారీకి నేను ఈ సిల్క్ మార్క్ వేస్తాను. రమ్మ గారు సిల్క్ మార్క్. సిల్క్ మార్క్ కనిపిస్తుంది. నేను అదే. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని నుండి అదేలే. రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాను. దీన్ని ఒక ఫోటో తీస్తే అది సిల్క్ మార్క్ అవునో కాదో అది చెప్పేస్తుంది. తెలుస్తుంది. నాకు మొన్నే తెలిసింది జయ, ఇట్లా ఇది వేస్తారు కదా, బార్ కోడ్ వేస్తారు, అవును. ఇది సిల్క్ మార్క్ కనపడుతుంది. ఏం చేస్తారు, ఎందుకు ఇది అని ఊరికే నేను అది- గూగుల్ ఫోన్ లో ఫోటో తీస్తే జస్ట్ చూడు, తీ ఫోటో నీకు చూపిస్తుంది. ఇప్పుడు కొన్ని స్టోర్లు వాళ్ళు ఏంటంటే కొంతమంది రిజిస్టర్డ్ అయిన వాళ్ళకే అది ఇస్తారు. అదే అవునవును, అంటే మెయింటైన్ చేసిన వారికి. గూగుల్లోనే గూగుల్లో కెమెరా వస్తుంది కదా, ఆ కెమెరాతో దీన్ని ఫోటో తీ, అది నొక్కు. ఇది ఇది దిస్ వన్ చూడు. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ పర్చేస్డ్ అన్ అథెంటిక్ ప్యూర్ సిల్క్ ప్రోడక్ట్ ఫ్రమ్ సావిత్రి హ్యాండ్లూమ్స్. Thank you. సూపర్. బాగుంది.
నా దగ్గర 4850 నుండి Hmm. సిల్క్ మార్క్ ఎలిజిబుల్ ఉన్న సారీస్ ఉంటాయి. అలాగా మంచి కలర్. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇవన్నీ యానివర్సరీ సేల్ కోసం కొత్తగా డిజైన్స్ క్రియేట్ చేసాం. ఓ, ఎంత రమ్ గారు? 14,600. ఇవన్నీ కూడా ఒక అనిలో 8 పోగులు ఉంటాయి. ఓ. అంటే డబల్ వార్ప్ అంటారు కొంచెం కానీ మందంగా ఉండి మందంగా నలగదు. నలగదు. తర్వాత గద్వాల్ పట్టు, ఓకే. నైస్ నైస్ నైస్. ప్యూర్ గద్వాల్ పట్టు. సాఫ్ట్. చాలా ఇది కుట్టు వస్తుంది పైన కలర్. అతుకొస్తుంది కదా, బాగుంది. దీని దీనికి కాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి? బ్లౌజ్ ఇటువైపు ఉంటుంది, సేమ్ కలర్. అచ్చా, 16,500 వేసింది. సేమ్ కలర్ ఉంటుంది. సేమ్ కలర్ ఉంటుంది. బ్రౌన్. ఈ పట్టులో స్టార్టింగ్ రేంజ్ ఏంటి? ఇది 16,000 ఉంది. 9,500 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే బుటాలు అవి పెరిగిన కొందికి ప్రైస్ ప్రైస్ పెరుగుతుంది. బార్డర్ ఇవన్నీ కూడా దాని మీద. ఇది కూడా వేసుకో, బాగుంది. వేసుకున్నారు ఆల్రెడీ. నేను ఇట్లా వేసుకున్నాను, మీరు మాట్లాడుతున్నారు నన్ను నేను గమనించాను. చూడలేదా? రమ్మగారు ఏం చూడాలన్నా నా మీద వేసి చూస్తారండి, ఏ షాపింగ్కి వచ్చినా. రమ్మగారికి నేను మోడల్ అనమాట. డిస్ప్లే బాగుంది. బాగుందా? నీకు చూడు, మామూలుగా అయితే మనం అసలు ఈ రంగు ప్రిఫర్ చెయ్యం, అవును, డల్ గా ఉంది అనిపిస్తుంది. అవును. పక్క నుండి ఈ మ్యారూన్ డార్క్ బ్రౌన్ వల్ల దానికి ఎక్స్ట్రా అదే. లుక్ అండి. ఎత్తుగడ వచ్చింది అనమాట చీరకి. బాగుంది, చాలా బాగుంది. బాగుంది కలర్, పట్టు చీరల రంగు కదా. మంచి స్మిత కలర్ అంటాం మేము. స్మితా కలర్ అండి ఇది. అంటే రెడ్ బ్లూ లో ఇది ఒక షేడ్. అదే. అంటే నేనేదో నెమల్కంఠన్ రంగు అలా భావిస్తున్నది కదా. నెమలికంఠం కొద్దిగా ఇదిగో కొంచెం దీనికి దగ్గర రంగు. బాగుంది. రామా బ్లూ అలాంటిది ఏదైనా అంటారా దీన్ని? రామా బ్లూ కూడా అంటారు. కొన్ని అంటారు. ఏరియాని బట్టి అదే, కలర్లు అదేలే. మార్పుగా బా. మాట్లాడుతుంటారు. ఎంత బాగుందో. బోర్డర్ కొంచెం పెద్దది, ఉమ్. అటు సైడ్ చిన్నది, కొద్దిగా చిన్నది, పైన అది చిన్నది, కింద కింద పెద్దది. చక్కగా నెమళ్ళు అవి ఉన్నాయి, హంసలు. ఇంత బాగా చేస్తారు. ఇది చార రావటం వల్ల లుక్ ఇది మారింది. కొంచెం చీర costly మొత్తం ఏమో. వస్తుంది. కొద్దిగా ఖరీదు ఎక్కువ అయి ఉంటుంది, ఎందుకంటే కనపడ- 19,000. కనిపిస్తుంది కదా. తర్వాత ఇది బెనారస్ పట్టము, ఓ, 17,300 ప్యూర్. ఓహో. బనారస్ ఇది వరకు బరువుగా ఉంటాయి అనుకునే వాళ్ళము, ఇప్పుడు అలా లేదా? లేదమ్మా, ఇష్టపడలేదు ఎవరు. అసలేండి, పిచ్చుకలు ఉన్నాయి చక్కగా. ప్యూర్. కదా, పట్టు కూడా హెవీ చిన్నగా ఉంది బాగా. ఇందులోనే సేమ్ కలర్స్. కలర్స్ కాంబినేషన్స్. ఓకే. వీటిలో ఎందుకండి సింగిల్ కలర్స్ వెళ్తున్నాయి, కలనేతలు రావా ఇందులో? కలనేతలు- అంటే బార్డర్ వేరే రంగు. అది వీళ్ళ డైయింగ్ tradition చేస్తారు కాదు. వాళ్ళు. ఓహో, ఓకే. డై చేసి తర్వాత ఇది జరి అంతా అంటే ఇలా నేసే వాళ్ళు ఒక సిస్టమ్. కొంతమంది ఏంటంటే ఇక్కడ వరకు బార్డర్ వరకు డై చేస్తారు సపరేట్ గా, బాడీ ఒక డై చేస్తారు. అది ఇంకొక టైప్, Variety. ఎక్కువగా రా మ్యాంగోలో తయారవుతున్నాయి అలా. అదే Okay. అదే కానీ ప్యూర్ పట్టులో అంటే ఇలా వస్తుంది. బాగున్నాయి చాలా కలర్స్ కూడా. థ్యాంక్ యూ మేడం, మీరందరూ అయ్యో, ఓపిక చేసుకుని వచ్చారు. చాలా చాలా సో మచ్. మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలి, ఇలానే ముందుకు ప్రతి వెళ్ళాలి. వార్షికోత్సవానికి మేమిద్దరమే ఉండాలి. అదే. థ్యాంక్ యూ అండి.